మీ ఇంటికి హరిదాసు వస్తే దేవుడు వచ్చి నిలబడినట్టే. మీరు ఆశ్చర్యపోయే కొన్ని నిజాలు. సంక్రాంతి నెలపట్టు ప్రారంభమైంది. ఈ ధనుర్మాసం నెల రోజులు హరిదాసులు కీర్తనలు పాడుతూ అక్షయపాత్రను తలపై పెట్టుకుని మన ఇంటి గుమ్మం ముందుకు వస్తారు. హరిదాసులు పరమాత్మ స్వరూపులుగా భావించబడతారు. మనం ఇచ్చే దానధర్మాలను స్వీకరించి మనకు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని హరిదాసులు దీవిస్తారని నమ్మకం. మన ఇంటి ముందుకు హరిదాసులు వచ్చిన వెంటనే ముందుగా అక్షయపాత్రలో బియ్యం వేసి నమస్కారం చేసుకుంటాం. అక్షయపాత్రలో బియ్యం పోస్తే మనకు తెలియక చేసిన పాపాలన్నీ తొలగి ఐశ్వర్యం కలుగుతుందని పెద్దల నమ్మకం. శ్రీకృష్ణుని మరో రూపంగా హరిదాసులను భావిస్తారు కాబట్టి వారు మన ఇంటి గుమ్మం ముందుకు వచ్చినప్పుడు ఏ దానాలు చేయాలి, వాటి వల్ల కలిగే శుభ ఫలితాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. విష్ణుమూర్తి తన భక్తులను ఆశీర్వదించడానికి వైకుంఠపురం నుండి హరిదాసు రూపంలో భూలోకానికి వస్తాడని మన పెద్దల నమ్మకం. కాబట్టి దైవస్వరూపులైన హరిదాసులు మీ ఇంటి గుమ్మం ముందుకు వస్తే మీరు నిజంగా చాలా అదృష్టవంతుల్ని చెప్పవచ్చు. కీర్తనలు పాడుతూ హరిదాసులు వచ్చి మన ఇంటి ముందు నిలబడితే అది స్వయంగా విష్ణుమూర్తి మన ఇంటికి వచ్చినట్టుగా భావించాలి. అప్పుడు భక్తితో బియ్యాన్ని దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. అక్షయపాత్రలో బియ్యం వేసేటప్పుడు మనసులో ఏదైనా కోరిక కోరుకుని విష్ణుమూర్తిని స్మరించుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని నమ్మకం. బియ్యంతో పాటు మీకు తోచినంత దక్షిణను కూడా హరిదాసులకు కానుకగా సమర్పించి వారి పాదాలకు నమస్కారం చేసుకోవాలి. హరిదాసులు విష్ణుమూర్తి స్వరూపమే కాబట్టి వారి పాదాలకు నమస్కారం చేసుకుంటే స్వయంగా విష్ణుమూర్తి పాదాలను తాకినట్లే అవుతుంది. హరిదాసులకు బియ్యం దానం చేసేటప్పుడు 3 గుప్పిళ్ల బియ్యాన్ని దానంగా ఇవ్వాలని శాస్త్రోక్తి. హరిదాసుల తలపై ఉండే అక్షయపాత్రలో ఈ 3 గుప్పిళ్ల బియ్యం వేసి ఆ అక్షయపాత్రను ముట్టుకుని నమస్కారం చేసుకోవాలి. ఇలా బియ్యం దానం చేయటం వలన మన ఇంట్లో ఆకలి బాధలు తొలగిపోయి ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుందని నమ్మకం. హరిదాసుల తలపై ఉండే అక్షయపాత్రకు అపారమైన దైవశక్తి ఉంటుందని విశ్వాసం. ఎందుకంటే స్వయంగా విష్ణుమూర్తి ఆ అక్షయపాత్రను సృష్టించి హరిదాసుల తలపై ఉంచాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి అక్షయపాత్రను ముట్టుకుని నమస్కారం చేసుకుంటే జన్మ ధన్యమైనట్లే అవుతుంది. అలాగే హరిదాసులకు కానుకగా డబ్బును కూడా దానంగా ఇవ్వవచ్చు. ముఖ్యంగా ₹1 దానంగా ఇవ్వటం చాలా శుభప్రదమని చెబుతారు. మీ శక్తిని బట్టి ₹11, ₹51 లేదా ₹101 వరకు కానుకగా ఇవ్వవచ్చు. అదేవిధంగా హరిదాసులకు కూరగాయలను దానం చేయటం కూడా ఎంతో మంచిది. కూరగాయలతో పాటు ఇంటికి అవసరమైన చింతపండు, కందిపప్పు, పెసరపప్పు, వంట నూనె వంటి వస్తువులను కూడా దానంగా ఇవ్వవచ్చు. కందిపప్పు లేదా పెసరపప్పును దానం చేస్తే కుటుంబ కలహాలు తొలగిపోయి కుటుంబంలో సుఖసంతోషాలు పెరుగుతాయని నమ్మకం. గుమ్మడికాయను దానం చేస్తే ఇంట్లో ఉన్న సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే అరటిపండ్లను దానం చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని, ఆయురారోగ్యాలు లభిస్తాయని పెద్దలు చెబుతారు. సౌభాగ్యాన్ని కోరుకునే ఆడవారు బియ్యంతో పాటు పసుపు కుంకుమలను కూడా దానం చేస్తే దీర్ఘ సుమంగళ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. తీపి పదార్థాలైన బెల్లాన్ని దానం చేస్తే జీవితంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా సకల శుభాలు కలుగుతాయని చెబుతారు. ఇలా ఏది దానం చేసినా సరే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ దానం చేస్తే ఆ విష్ణుమూర్తి ఎంతో సంతోషిస్తాడట. ఇక పితృదోషాలతో బాధపడేవారు హరిదాసులు మీ ఇంటి ముందుకు రాగానే ఆయన పాదాలపై కొద్దిగా నీళ్లు చల్లి భక్తితో నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి ఉన్న పితృదోషాలు తొలగిపోతాయని మన పెద్దల నమ్మకం. ముఖ్యంగా సంక్రాంతి పండుగ నాడు హరిదాసులకు స్వయంపాకం దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే ఆ సంవత్సరం అంతా ధనధాన్యాలకు లోటు లేకుండా విష్ణుమూర్తి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుందనిందని విశ్వాసం. మీ ఇంటి ముందుకు హరిదాసులు రావాలంటే ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి. ఎందుకంటే ఏ ఇంటి ముందైతే ముగ్గు ఉంటుందో అలాంటి ఇళ్లకే హరిదాసులు వస్తారని చెబుతారు. కాబట్టి ఈ ధనుర్మాసం నెల రోజులు ప్రతిరోజు ఉదయాన్నే ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసుకోవటం ఎంతో శుభకరం.
అక్షయ పాత్రలో బియ్యం పోసేటప్పుడు హరిదాసులు వంగి తల వంచకూడదు. అందుకే మనమే మన చేతులను పైకి ఎత్తి ఆయన తలపై ఉన్న అక్షయ పాత్రలో బియ్యాన్ని లేదా ధనాన్ని వేయాలి. దానం చేసిన తర్వాత భక్తితో నమస్కారం చేసి హరిలో రంగహరి అని హరిదాసులతో కలిసి పలకాలని పెద్దలు చెబుతారు. హరిదాసులకు బియ్యం దానం చేసేవారు తప్పనిసరిగా స్నానం చేసి ఉండాలి. స్నానం చేయకుండా పరమాత్మకు దానం చేస్తే సంపూర్ణ పుణ్యఫలం లభించదని నమ్మకం. అయితే ఉదయాన్నే పూర్తిగా స్నానం చేయలేనివారు కనీసం పళ్ళు తోముకుని చేతులు కాళ్ళు శుభ్రం చేసుకుని శరీరంపై పసుపు నీళ్లు చల్లుకుని హరిదాసునికి దానం చేయవచ్చు. అలాగే కాళ్లకు చెప్పులు వేసుకుని హరిదాసులకు దానం చేయకూడదు. మన ఇంటి ముందుకు వచ్చిన హరిదాసులను ఒట్టి చేతులతో వెనక్కి పంపించకూడదు. అలా చేయడం శుభకరం కాదని పెద్దలు చెబుతారు. కాబట్టి మీకు ఎన్ని పనులు ఉన్నా సరే మీ ఇంటికి వచ్చిన హరిదాసుని అక్షయ పాత్రలో కనీసం కొన్ని బియ్యం అయినా వేయండి. అక్షయ పాత్రలో బియ్యం పోస్తే శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించి అలాంటి ఇళ్లకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం. సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటకాలు చేసుకునే పర్వదినం. కాబట్టి మీ ఇంట్లో చేసిన పిండి వంటకాలను కూడా హరిదాసుల అక్షయ పాత్రలో వేస్తే మీ వంశాభివృద్ధి కలుగుతుందని విశ్వాసం. ఈ ధనుర్మాసం నెల రోజులు హరిదాసులు గ్రామాలలో తిరుగుతూ ఉంటారు. అందుకే మీకు వీలైనంత వరకు మీ స్తోమత మేరకు హరిదాసులకు దానం చేసి కోటి జన్మల పుణ్యఫలితాన్ని సంపాదించుకోండి. ప్రతిరోజు దానం చేయలేకపోయినా కనీసం 3 సార్లైనా హరిదాసులకు దానం చేయటం ఎంతో శుభప్రదమని చెబుతారు. అలాగే ఈ ధనుర్మాసంలో వేసే ముగ్గులకు కూడా విశేషమైన పుణ్యఫలితం లభిస్తుందని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఉదయం సూర్యుడు రాకముందే ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయాలి. ఏ స్త్రీ అయితే తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు వేస్తుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళ యోగంతో పాటు సంపూర్ణ లక్ష్మీ కటాక్షం లభిస్తుందని మన పెద్దల నమ్మకం. ఇక మనలో కొంతమంది హరిదాసులను చులకనగా చూస్తారు. హరిదాసులను భిక్షగాళ్లుగా తప్పుగా భావించేవారు కూడా ఉంటారు. కానీ అలా అనుకోవడం అత్యంత పెద్ద అపచారం. ఎందుకంటే ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ విష్ణు నామస్మరణ చేయాలి. భగవంతుని కృపకు పాత్రులు కావాలి అనే దేశంతోనే హరిదాసులు విష్ణు కీర్తనలు పాడుతూ ఇంటింటా తిరుగుతుంటారు. ఈ ధనుర్మాసంలో హరిదాసులతో పాటు గంగిరెద్దులు బసవన్నలు కూడా మన ఇంటి ముందుకు వస్తారు. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి పవిత్రమైన ఈ ధనుర్మాసంలో మీ ఇంటి ముందుకు గోవు వస్తే గోవుకు ఆహారం పెట్టి భక్తితో నమస్కారం చేసుకోండి. అలా చేస్తే మీ కుటుంబానికి ఎంతో శుభం కలుగుతుంది. అలాగే సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఈ ధనుర్మాసంలో కనీసం ఒక్కసారైనా ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టాలి. ముగ్గు మధ్యలో పెట్టే గొబ్బెమ్మలు సాక్షాత్తు ఆండాలమ్మవారి స్వరూపమని చెబుతారు. కాబట్టి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి పసుపు కుంకుమలు పూలు సమర్పించి భక్తితో నమస్కారం చేసుకుంటే మీ కుటుంబం మొత్తానికి ఎంతో మంచి జరుగుతుంది. సంక్రాంతి పండుగ నాడు కొత్త బియ్యంతో పొంగలి తయారుచేసి దేవునికి నివేదించాలి. ఇంట్లో పాలు పొంగించి ఆ పొంగిన పాలలో కొత్త బియ్యం మరియు బెల్లం కలిపి పొంగలి సిద్ధం చేయండి. సంక్రాంతి నాడు ఇంట్లో పాలు పొంగితే ఆ కొత్త సంవత్సరం అంతా మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు పొంగి పొర్లుతాయని నమ్మకం. ఇక ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణుమూర్తిని అధికంగా పూజించాలి. ఈ నెలలో చేసే విష్ణు పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. విష్ణు స్వరూపమైన హరిదాసులు శ్రీ మద్రమారమణ గోవిందో హరి అంటూ మన ఇంటి ముందున్న ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతారట. ఆ సమయంలో మనం కూడా హరిలో రంగహరి అని భక్తితో పలికితే ఎంతో శుభం కలుగుతుందని విశ్వాసం. మనము హరిదాసులకు సమర్పించే వాటిని దానంగా కాకుండా స్వయంగా దేవునికి సమర్పించే నైవేద్యంగా భావించాలి. హరిదాసులు తమ ఇంటికి చేరే వరకు హరినామ కీర్తనలు పాడుతూనే ఉంటారట. తలపై ఉన్న అక్షయ పాత్రను కూడా దించరని చెబుతారు. హరిదాసులు ఇంటికి చేరుకున్న తర్వాత ఇంటి ఇల్లాలు హరిదాసుల పాదాలను కడిగి అక్షయ పాత్రను కిందకు దించుతుందట.
ఇక సంక్రాంతి పండగ ముగిసిన తర్వాత హరిదాసులంతా భద్రాచలానికి వెళ్లి మనం దానంగా ఇచ్చిన బియ్యం మరియు కానుకలతో భద్రాచల శ్రీరామ ఆలయంలో అన్నదానం చేస్తారట. కాబట్టి ఈ సంక్రాంతి పండగ వేళ మన ఇంటి ముందుకు వచ్చే హరిదాసు సాక్షాత్తు నారాయణ స్వరూపమే. మనం సమర్పించే ఒక్క గుప్పెడు బియ్యం కూడా కోటి జన్మల పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తుందని మన పెద్దల విశ్వాసం. ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ నా సొంత అభిప్రాయాలు కావు. పండితుల ఉపదేశాల ద్వారా, పురాణ గ్రంథాలు, ధర్మశాస్త్రాలు, పెద్దల మాటలు, భక్తి గ్రంథాల ఆధారంగా నేను సేకరించిన సమాచారం మాత్రమే. ఇవన్నీ తప్పనిసరిగా చెయ్యాలి అని నేను ఎవరిపైన కూడా బలవంతం చేయడం లేదు. ప్రతి ఒక్కరి నమ్మకం, విశ్వాసం, ఆచారం వ్యక్తిగతమైనవే. ఎవరి విశ్వాసానికి అనుగుణంగా వారు అనుసరించవచ్చు లేదా అనుసరించకపోవచ్చు. ఈ వీడియో ఉద్దేశం భక్తి భావనను పంచడం మాత్రమే. ఎవరి మనసుకు నచ్చితే స్వీకరించండి, నచ్చకపోతే గౌరవంగా వదిలేయండి. భగవంతుడిపై భక్తి, నమ్మకం ఉన్న చోట శుభఫలితాలు తప్పక కలుగుతాయని మా పెద్దల నమ్మకం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.